జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో రైతులకు సాగునీరు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం చిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమం కొనసాగుతోంది. ఆగస్టు 1 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం పత్తెపూర్, లింగంపల్లి, శ్రీపతిపల్లి గ్రామాల్లో రైతుల వ్యవసాయ భూములను సందర్శించిన సిపిఎం నాయకులు విద్యుత్ సమస్యలపై ప్రత్యక్షంగా సర్వే నిర్వహించారు. పత్తెపూర్ గ్రామంలో సబ్స్టేషన్ నుంచి గార్లగడ్డ తండాకు వెళ్లే మార్గంలో ట్రాన్స్ఫార్మర్ అత్యంత ప్రమాదకరంగా కిందికి వంగి ఉండడంతో పాటు వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. లింగంపల్లి గ్రామంలో పలువురు రైతుల బావుల వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, భూమికి అతి తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు ఉండడంతో ఎప్పటికప్పుడు ప్రమాద భయం వెంటాడుతోందని తెలిపారు. కొమ్ముగుట్ట ప్రాంతంలో గత 6 సంవత్సరాలుగా కర్రల సహాయంతో విద్యుత్ వైర్లను మోస్తున్న పరిస్థితి ఉందని సిపిఎం నాయకులు ఆరోపించారు. శ్రీపతిపల్లి గ్రామంలో విద్యుత్ కనెక్షన్ కోసం 3 సంవత్సరాల క్రితమే డబ్బులు చెల్లించినా ఇప్పటికీ కనెక్షన్ ఇవ్వలేదని రైతులు వాపోయారు. లూజ్ లైన్లు, ప్రమాదకరంగా వేలాడుతున్న వైర్లతో ప్రాణభయంతో వ్యవసాయం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు ఆరోపించారు. అలాగే ప్రతి కుంటలోకి సాగునీరు విడుదల చేసి రైతులకు 20. నా పేరు పేసర్ సామ్రాజు. మాది జనగాం జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి విలేజ్. మాది ఇక్కడ ఈ సమస్య ఉండబట్టి గత 6 ఇయర్స్ నుంచి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ చెయ్యి ఇట్లా పెడితే ఒక జానోడు ఉండేది. ఏమైనా తీసుకపోతే నాగల్ని ఇట్లా తీసుకపోతే ఒక 100 మీటర్ల పొడవు కిందికే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఉత్తనే అది అందుతుంది. నాగలికి ఆని అది కరెంట్ షాక్ కొట్టి ప్రమాదమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్య ఒక 6 ఏళ్ల నుంచి ఉంది అని నేను కరెంటు సంబంధించిన సార్ వాళ్ళకి కానీ, ఊళ్ళో తెలిసిన వాళ్ళకి కానీ అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇలాంటి గుడ్డలు పెట్టుకొని నడిపేస్తుందని వర్షం వచ్చినప్పుడు చీకిపోయి 2-3 మంత్స్లో ఊరిపోతుంది. ఈ వైర్లు వచ్చేసి ఇంత ఈ మనిషికి వెళ్తుంటే ఆల్మోస్ట్ తల కూడా తాగేస్తుంది. అంత కిందికి 100 మీటర్ల పొడుగు ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఒకసారి చిన్నప్పుడు కాంచెలు చూసిన కాంచెలు ఎప్పటికి ఇట్లే ఉంటుంది. పోదు ఎత్తా అని సిద్ధ చేసుడు లేదు, ఏం లేదు. ఒకసారి ఎస్టిమేషన్ సిద్ధ చేయించిండు కాబట్టి మేము తీసుకుపోయి లైన్ మెన్కి ఇచ్చాం. సిల్పర్లకి ఇస్తే సరే తీ అన్నాడు. కథ మళ్ళీ లైన్ మెన్ మారినని సిద్ధ అన్నాడు. ఇక అంతలా సపడే కూకున్నావు. ఏమైంది అంటే ఇంత సపడే కూకుంటాడు. ఇది విషయం. మా శ్రీపతిపల్లి, జనగాం జిల్లా, గన్పూర్ మండలం, అది చిల్పూర్ మండలం. ఈరోజు సిపిఎం పార్టీ చిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ సమస్యలపై, అలాగే సాగునీరు సమస్య, రైతులకు ఉన్నటువంటి సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట యాత్ర అని కార్యక్రమం ఈ ఆగస్టు 1 నుండి ఆగస్టు 30 వరకు ఈ మండలంలో ఉన్నటువంటి 17 గ్రామాలలో ఉన్నటువంటి విద్యుత్ సమస్యలు, సాగునీరు సమస్యల్ని నివేదిక చేసి, వీటిపై సర్వే చేసి ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వనున్నాము. ఎందుకంటే ఈ చిల్పూర్ మండలంలో 17 గ్రామాలతోటి కొత్త మండలం ఏర్పడింది. ఇక్కడ అన్ని సమస్యలు ఉన్నాయి. చెరువులు ఉన్నాయి, రిజర్వేయర్లు ఉన్నాయి. అన్నీ ఉన్న అల్లున్నట్లు శని ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఈరోజు పత్తెపూరు, లింగంపల్లి, శ్రీపతిపల్లి గ్రామాల్ని సర్వే చేసినటువంటి పరిస్థితులలో చూస్తే రైతుల పరిస్థితి ఆగమయ గోచారంగా ఉన్నది. ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడడం లేదు. అనేక సమస్యలతోటి రైతులు సతమతమవుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా విద్యుత్ లైన్లు మొత్తం లూజు లైన్లు, ఎక్కడియో 50-60 సంవత్సరాల నుంచి పోల్స్ అవి ఇరిగిపోయే దశకున్నాయి. అవి కనుక పడితే కింద ప్రథమ భవిష్యత్తున కింద పడితే రైతులకు కానీ, పశువులకు కానీ ప్రమాదం జరిగి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు ఈ విద్యుత్ అధికారులు
వసూళ్ళ మీద పెట్టేటువంటి మనసు ఈ రైతులకు ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి ఎక్కడనైతే కనిపించడం లేదు. ఎందుకంటే విద్యుత్ అధికారులకు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నా, మండలంలో ఉన్నటువంటి రైతుల వ్యవసాయ బావులలో ఉన్నటువంటి లూజు లైన్లు కానీ 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల కిందేసినటువంటి పోల్స్ శిథిలావస్థలో ఉన్నాయి, ప్రమాదం జరిగేటువంటి స్థాయిలో ఉన్నాయి. కొంతమంది రైతుల దగ్గర డబ్బులు తీసుకొని డీడీలు చెల్లించి మేమే చెల్లిస్తామని చెప్పేసి ఆ డీడీలు చెల్లించకుండా డబ్బులు దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇలా విద్యుత్ అధికారుల దగ్గర రైతుల నుండి వచ్చినటువంటి సమాచారం మా దగ్గర ఉన్నది. విద్యుత్ అధికారులు వెంటనే రైతుల సమస్యల్ని పరిష్కరించాలి. విద్యుత్ సమస్యల్ని వెంటనే పరిష్కరించి విద్యుత్ ఎలాంటిగా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలనేది నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కడియం శ్రీహరి గారు మన ఎమ్మెల్యే, గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, ఇక్కడ పక్కనే ఉన్న రిజర్వేర్ ఉన్నది. ఇక్కడ ఫతేపూర్ శివారు నుండి మొదలుకుంటే లింగంపల్లి, శ్రీపతిపల్లి, ఈరోజు శ్రీపతిపల్లిలో ఇప్పుడున్నటువంటి కార్యక్రమంలో ఎక్కడ కూడా బీళ్లుగానే ఉన్నాయి. ఎక్కడ నార్లు పోసి రైతులు ఇక్కడ చూసినట్టయితే రైతులు నారు పోసి ముదిరిపోయే దశకు వచ్చింది. అయినా కూడా వర్షాలు లేవు, నీళ్లు లేవు. మేము నీళ్లు లేకుండా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పి నీళ్లు లేని రాజ్యాంగం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు వెంటనే స్పందించాలి, రైతులను ఆదుకోవాలి. రైతులు ఇప్పటికే కష్టాల పడి చేసిన పంటకు గిట్టుబాటు ధర లేదు, చేద్దామంటే పని లేక రైతుల అవస్థలో పడి అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికీ నష్టాల పాలై రైతులు ఉన్నారు. రైతులు పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎరువుల పురుగుల మందులు కూడా విపరీతంగా పెరిగినాయి. ఆ ఎరువుల మందులను కూడా తగ్గించే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఇవాళ యూరియా దొరకక రైతులు ఆన్లైన్ బుకింగ్ అని చాలా అవస్థపడతారు. అట్లాంటి సమస్యల్ని రైతులకు ఇబ్బంది లేకుండా నేరుగా ఎప్పుడు రైతు పోయి అది తీసుకుంటే ఆ పిండి బస్తాలు దొరికే విధంగా చేసినట్లయితేనే రైతు వ్యవసాయం చేయగలుగుతాడని చెప్పి నేను మీకు సూచిస్తూ ఉన్నా. వెంటనే రైతుల సమస్యలను విద్యుత్ అధికారులు పరిష్కరించాలి. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి సాగునీరు విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను సాదం రమేష్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.